పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమరావతిలో కొలువైన టీటీడీ వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నారు? ఈ ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యంగా ఈ ఆలయాన్ని పూర్తి స్థాయిలో విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం గత ఏడాది రెండోసారి మళ్ళీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి పనులు కూడా ప్రారంభించింది. తాజా పరిస్థితి ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమరావతిలో రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒక వెంకటేశ్వర స్వామి మందిరాన్ని, నమూనా ఆలయాలను ప్రతి చోట కూడా టీటీడీ నిర్మిస్తుంది. అలాంటి ఆలయాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేశారు. 2 ప్రాకారాలతో ఒక రాజగోపురంతో భారీ ఆలయాన్ని నిర్మించాలనుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, అప్పుడు కూడా బీజేపీ అలయన్స్తో బీజేపీ, జనసేన మద్దతు, టీడీపీ ప్రభుత్వం ఉంది కదా 2019లో. ప్రభుత్వం మారిన తర్వాత 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రాజెక్టుని ఎక్కడి వరకు పూర్తి చేశారో అక్కడికే కన్ఫైన్ చేసి మిగతా ప్రాజెక్ట్ అంతా కూడా ఆపేశారు. వాస్తవానికి 25 ఎకరాల్లో ఒక సువిశాలమైనటువంటి ఆలయాన్ని నిర్మించాలని భావించారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఆలయానికి రావాలనేది ప్రణాళిక. తిరుపతిలో ఎలాంటి సేవలు జరుగుతాయో అలానే తిరుపతిలో ఎలాంటి కార్యాచరణ అమల్లో ఉందో అవన్నీ ఇక్కడ చేయాలని చెప్పి భావించారు. సో అవి మొత్తానికి అప్పుడు ఆగిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి 2025లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించిన భూమి పూజ చేశారు. విస్తరణ కార్యక్రమాల పనులను ప్రారంభించారు. అంటే ఒక ప్రాకారంతో ఉన్నటువంటి ఆలయాన్ని 2 ప్రాకారాలుగా విస్తరించేటువంటి ప్రణాళిక. ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి పనులు, శిల్పాలు, ముఖ్యంగా ఇక్కడ ఏమేమి నిర్మించబోతున్నారు ఇది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశం అవుతుంది. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇది 2025 నవంబర్ 27న చేసినటువంటి భూమి పూజ కార్యక్రమం అనమాట. సో ఇప్పుడు దీని విస్తరణ దాదాపు 260 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి విస్తరణ చేస్తున్నారు. ఈ విస్తరణ పనుల్ని మనం ఒకసారి గమనించి చూస్తే అసలు ప్రణాళిక ఏంటంటే, ఇది మందిరానికి సంబంధించినటువంటి ఫస్ట్ అప్పుడే తయారు చేశారు ఈ నమూనా. అక్కడ టెంపుల్కి వెళ్తే కూడా మీరు చూడొచ్చు. ఇది రాజగోపురం, వెనక మందిరం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మందిరం ఈ ప్లేస్ వరకు మాత్రమే నిర్మాణం అయి ఉందన్నమాట. అంటే గత ప్రభుత్వం కంప్లీట్ అయ్యే నాటికి, ఆ ప్రభుత్వ అవకాశం 2019లో ప్రభుత్వం మారే నాటికి అయినటువంటి ప్రాకారం ఇది. ఇది ఆలయానికి సంబంధించినటువంటి లోపలి భాగం, ఇది గర్భగుడి భాగం, ఇదంతా మండపం అనమాట. ఇక్కడ ఇది ప్రాకారం లోపల ఉన్నది. ఇది కాకుండా రెండో ప్రాకారం, ఇది పెద్ద ప్రాకారం అనమాట. 4 వైపులా కూడా గోపురాలు వస్తాయి. ఇది మహారాజు గోపురం అంటారు. అంటే ఎంట్రన్స్ వైపు వచ్చేది మహారాజు గోపురం అంటారు. చాలా పెద్ద గోపురం అక్కడ వస్తుంది అనమాట. దానికి తగ్గట్టుగా రెండవ స్పేస్ కూడా వస్తుంది. ఇది అప్పుడు తయారు చేసింది. యాక్చువల్గా ఇంత కట్టాలి, కానీ ఇక్కడ వరకు మాత్రం నిర్మాణం అయిన తర్వాత కూటమి ప్రభుత్వం మారింది. అప్పుడు గవర్నమెంట్ పడిపోయింది, వైసీపీ ప్రభుత్వం వచ్చింది, అక్కడికి ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ విస్తరణ ప్రణాళికను అమలు చేస్తుంది. ఎందుకంటే ఇది ఇటు సీడాక్సిస్ రోడ్డుకి, అటు కరకట్ట రోడ్డుకి మధ్యలో వచ్చేటువంటి ఆలయం. అందుకని టూరిస్టులు రాకకి కూడా ఇది చాలా వరకు, పక్కనంతా కూడా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని చేయాలి అనేది కదా ప్రభుత్వం స్టార్టప్ ఏరియా అని చెప్పిన పేరు పెట్టారు. అవన్నీ కూడా టూరిజం బేసిస్లో డెవలప్మెంట్ అవుతాయి. తీర్థయాత్రా స్థలంగా పక్కనే ఉన్నటువంటి విజయవాడ దుర్గగుడి, అలానే మంగళగిరి నరసింహస్వామి ఆలయం, ఇటు పక్కన అమరావతి అమరేశ్వర స్వామి ఆలయం, మధ్యలో ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం. ఆ ఉద్దేశంతో అప్పుడు చేశారు, కానీ అవన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ తరహాలో నిర్మించేందుకే ప్రణాళికని అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇక్కడ మనం ఒకసారి గమనించి చూస్తే బయట జరుగుతున్నటువంటి పనులు, లోపల ప్రాకారం అలానే ఉంది, బయట ప్రాకారానికి సంబంధించి జరుగుతుంది. ఇటుపక్క అంతా కూడా వీటికి కావాల్సినటువంటి మంటపాలకు కావాల్సినటువంటి పిల్లర్స్ అంటాం కదా, ఆ స్తంభాల తయారీ జరుగుతుందన్నమాట. అన్నీ కూడా రాతి శిలలను తెప్పించి చెక్కుతున్నారు. శరవేగంగా జరుగుతుంది. ఇక ఏ విధంగా డెవలప్ చేయబోతారో దీనికి సంబంధించి ఒకసారి అది కూడా మనం చూడడం. 7 అంతస్తుల రాజగోపురంతో స్వాగతం పలుకుతుంది ఈ ఆలయం. అది ప్రధానమైనటువంటి ఇదవుతుంది అనమాట. పెద్ద ఆలయం. 4 మాడ వీధులు తిరుపతిలో ఎలా ఉంటాయో ఈ మాడ వీధులు కూడా అలానే ఈ 4 వైపులా నిర్మించబోతున్నారు. దీనికి ప్రధాన ఆలయం, మాడ వీధులు, అన్నదాన కాంప్లెక్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది అవుతుంది. అంటే తిరుపతిలో ఎలాంటి సర్వీస్ అయితే చేస్తున్నారో అమరావతిలో ప్రస్తుతం ఇంకా డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి స్టేజ్ కాబట్టి అనేక మంది భక్తులు వస్తారు. దీనికి కూడా ప్రాజెక్ట్ 2 ఏళ్ళు టైం పెట్టుకున్నారు. బహుశా నెక్స్ట్ ఇయర్కి కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే కనుక నిత్యాన్నదాన కార్యక్రమం ఇక్కడికి అమరావతికి వచ్చేటువంటి వాళ్ళ కోసం కూడా చేయాలి. అమరావతి భక్తుల్ని, అంటే దేవుడిని దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళందరూ కూడా చేయాలి. ఇందులో 2 దశల్లో పనిచేస్తున్నారు. మొదటి దశలో 140 కోట్లు ఎక్స్పెండిచర్ పెడుతున్నారు. ఆలయ ప్రాకారం, బాహ్య ప్రాకారాన్ని కంప్లీట్ చేస్తారు. 7 అంతస్తుల రాజగోపురం, మహారాజ గోపురంతో సహా మిగతా 3 గోపురాలను కూడా కంప్లీట్ చేస్తారు. అంటే ఇది మెయిన్ గోపురం అవుతుంది. ఇటు అటు కొంచెం చిన్నగా ఉంటే మళ్ళీ బ్యాక్ సైడ్ ఇంకొక గోపురం వస్తుంది అనమాట.
ఈ 3 గోపురాలు ఒక సైజులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మాత్రం 7 అంతస్తుల గోపురం ఉంటుందన్నమాట. అలానే ఆంజనేయ స్వామి ఆలయం కడుతున్నారు, ఇక్కడ ఒక కోనేరు కడుతున్నారు, ఇటు ఆర్జిత సేవ మండపం అని చెప్పని ఆర్జిత సేవల కోసం మండపం చేస్తున్నారు, మాడవీధుల్ని డెవలప్ చేస్తారు, అన్నదానం కాంప్లెక్స్, యాత్రి నివాసు, అర్చకులు ఉండడానికి క్వార్టర్లు, పార్కింగ్ సదుపాయాలు, ఇవన్నీ రెండో ఫేజ్లో 120 కోట్లు ఖర్చు పెట్టి రెండో ఫేజ్లో కడుతున్నారు. సో ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలనేటువంటి దాని మీద శరవేగంగా పనులు సాగుతున్నాయి. బహుశా 2027 మార్చి నాటికి ఈ ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి పనులు దాదాపుగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. సో తిరుపతికి వెళితే ఎటువంటి అనుభూతి కలుగుతుందో అమరావతికి వస్తే కూడా అదే అనుభూతి కలగాలనేటువంటి ఆలోచనతో టీటీడీ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుంది. దానికి అమరావతి రాజధానా కాదా అనేటువంటి సంక్షోభం ఏర్పడినప్పుడు కూడా అమరావతి నుంచి తిరుపతికి, కోర్టు నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానానికి అమరావతి రైతులు చేసినటువంటి పాదయాత్ర తర్వాత వచ్చినటువంటి సక్సెస్, కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చింది, కూటమి ప్రభుత్వం వచ్చింది, చివరికి గెజిట్ వచ్చి అమరావతి రాజధాని అనేటువంటి స్థిరంగా నిలబడిపోయింది. సో దానికి ఒక కృతజ్ఞతాపూర్వకమైనటువంటి చర్యగా కూడా దీన్ని మనం చూడొచ్చు. కనకదుర్గ గుడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఇకపైన ఇక్కడ దర్శించే విధంగా ఏర్పాట్లు జరుగుతాయి. సీడాక్సిస్ రోడ్డు నేషనల్ హైవే కనెక్టివిటీ అవ్వడం, రాకపోకలకు అనుకూలత ఏర్పడిన తర్వాత ఇది ఖచ్చితంగా మరొక ముఖ్యమైనటువంటి తీర్థయాత్రా స్థలిగా అమరావతిలో మారేటువంటి అవకాశం ఉంటుంది.